వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. చూడండి, నేను నా ముందు వీడియోలో షేప్ బెల్ట్లు అలాగే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్స్ ఇవ్వాలనేది పెట్టాను. ఇప్పుడైతే షేప్ బెల్ట్లు ఫ్రంట్ పార్ట్ చూడండి ఎలా అటాచ్ చేస్తున్నాను. ఇలా మిడిల్లో పెట్టేసుకొని ఇక్కడి క్లాత్ ఇలా మలిచేసుకొని మధ్యలో పెట్టి స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ చేసుకుంటే మనకు లోపటి సైడ్ పోగులు అనేటివి ఈ క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ అనేది బయటకు రాదు, నీట్ ఫినిషింగ్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి, కమెంట్ చేయండి. అలాగే కొత్తగా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి నా వీడియోని షేర్ చేయండి. చూస్తున్నారు కదా, ఇలా లోపలికి షేప్ బెల్ట్లు అనేటివి అటాచ్ చేస్తానన్నమాట. నేను ఎవరైనా ఇలాగే కుట్టడం నేర్చుకుంటే మన బ్లౌజ్ ఫినిషింగ్ స్టిచ్చింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. కస్టమర్స్ కూడా ఇలా కుట్టడాన్నే ఇష్టపడతారనమాట. సో క్లాత్ అనేది లోపలికి పెట్టేస్తే మనకు క్లాత్ మిగులుతుంది కదా, బయటకు కనిపిస్తుంది, అది అస్సలు బాగుండదు అది. సో ఇప్పుడైతే హుక్స్ పార్ట్ కాజా పార్ట్ కుట్టేస్తున్నాను. చూస్తున్నారు కదా, 2 ఇంచెస్ క్లాత్ తీసుకొని హుక్స్ పార్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూస్తున్న విధంగా హుక్స్ పార్ట్ అనేది లోపలికి ఉంటుంది, కాజా ప్లేస్ అనేది బయటకు మలుచుకోవాలి. చూడండి, ఇలా పోగులు ఎక్స్ట్రా పోగులు అనేటివి కట్ చేసి ఇలా వీడియోలో చూస్తున్న విధంగా హుక్స్ పార్ట్ అనేది ఇలా కుట్టేసుకోండి. సో హుక్స్ పార్ట్లో మనకు హుక్స్ ఫ్రంట్ కొంచెం క్రాస్గా ఉంటుంది కాబట్టి కొందరు పట్టి మలిచేస్తారనమాట. సో నేను అలా మలవడం మర్చిపోయాను. సో ఈజీగా ఇలా కుట్లు అనేటివి కుచ్చు రాకుండా కుట్టడం అయితే కుట్టేశాను. సో ఎక్స్ట్రా పార్ట్ ఇలా కట్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు కాజా ప్లేస్ అనేటిది కుడుతున్నాను. చూడండి, కాజా ప్లేస్ అనేటిది లోపల నుంచి బయటకు తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత దానిపైనే ఇలా ఒక స్టిచ్ వేసుకొని వీడియోలో చూస్తున్న విధంగా ఇలా మలిచేసుకొని క్లాత్ని కుట్టేసుకోవాలి. కాజా కోసం నేను 1/2 ఇంచ్ గ్యాప్తో కాజా ఎక్కడైతే కుడతామో అక్కడ నేను ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటాను. చూడండి, నేను చూపిస్తాను. ఇలా వేసుకుంటాను నేను స్టిచ్ 1/2 ఇంచ్ గ్యాప్తో, ఈ పాదం మందం గ్యాప్తో ఇలా స్టిచ్ వేసుకుంటాను. దానిపైన కాజాలు కుట్టేస్తాను. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ చూపిస్తాను. హ్యాండ్స్ అనేటివి నార్మల్గా ఇలా కిందికి ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవడమే. తర్వాత హెమ్మింగ్ చేసుకోవాలి. తర్వాత నేను బ్యాక్ పార్ట్ రెడీ చేసుకున్న తర్వాత షోల్డర్స్ అటాచ్ చేసుకొని హ్యాండ్స్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను. హ్యాండ్స్ మనం ఫ్రంట్ కర్వ్ తీసింది ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా చూసుకొని మిడిల్ నుంచి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. సో ఇలా మిడిల్ నుంచి కుట్టేసుకొని ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని రివర్స్గా ఫోల్డ్ చేసి అదే మిడిల్ నుంచి ఇంకో చివరలా కుట్టాలన్నమాట. నేను షోల్డర్స్ అటాచ్ చేసేసాను, బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేశాను. సో చూసే వాళ్ళకు మీకు బ్యాక్ పార్ట్ ఇది మామూలే కదా అని నేను చూపించలేదు, ఓన్లీ షేప్ బెల్ట్లు అటాచింగ్ చూపించాను, హుక్స్ ప్లేస్ చూపించాను. సో బ్యాక్ పార్ట్లో అంత ఇబ్బంది ఏమి ఉంటుంది కాబట్టి చూపించలేదు. మీరు కామెంట్ చేస్తే నేను బ్యాక్ పార్ట్ చూపిస్తాను. చూడండి, ఇలా కుట్టేసుకున్న తర్వాత ఒకటే స్టిచ్ వచ్చింది కాబట్టి ఆ చివర నుంచి ఈ చివరలా ఈజీగా ఇలా కుట్టేసుకోవాలి. సో నేను ఈ వీడియోలో ఏం చూపిస్తానంటే మనకు సైడ్ జాయింట్లు ఉంటాయి కదండి, ఆ సైడ్ జాయింట్లు ఎలా కరెక్ట్గా చేతుల దగ్గర ప్లస్ సింబల్ ఆకారంలో వచ్చే విధంగా కుట్టాలో చూపిస్తానన్నమాట. సో చూడండి, 2 హ్యాండ్స్ కుట్టేశాను. అలాగే గల్లకు హెమ్మింగ్ కోసం క్రాస్ కట్ హెమ్మింగ్ క్లాత్ అనేది కూడా కుట్టేశాను. ఇప్పుడు ఎలా అంటే మన కొలత బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా 2 ఫోల్డ్గా చేసుకొని మనం కుట్టుకున్న బ్యాక్ పార్ట్కి ఎక్కడ ఉన్నాయనేది ఇలా మార్క్ వేసుకోవాలి. మొత్తం 4 సైడ్స్ ఇలా మార్క్ వేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదన్నమాట. సో చాక్ పీస్తో ఇలా మార్క్ వేసుకున్నాను. అలాగే ఇలా ఫ్రంట్ పీస్ తీసుకొని హుక్స్ ప్లేస్ కాజా ప్లేస్ వేరువేరుగా ఉంటాయి కదా, సో మనకి ఇచ్చిన కొలత బ్లౌజ్కి ఇలా చూసుకోవాలి, మార్క్ వేసుకోవాలి. ఏ సైడ్కి ఆ సైడ్ వేసుకోవాలన్నమాట. వీడియోలో చూస్తున్న విధంగా ఇలా మార్క్ అనేది వేసుకోండి.
చూడండి ఇలా మార్క్ వేసేసుకొని మనం ఎప్పుడైనా సైడ్ జాయింట్లు ఎలా చేయాలంటే బ్యాక్ పార్ట్ నుంచి చేయాలన్నమాట. హ్యాండ్స్ ఇచ్చిన కొలత బ్లౌజ్ తోటి హ్యాండ్స్ చేతు రౌండ్ ఎంత ఉందో చూసుకుంటున్నాను చూడండి. ఇలా చూసుకొని మార్క్ వేసుకోవాలి. అలాగే చంక రౌండ్ కూడా చూసుకోవాలన్నమాట. షోల్డర్ నుంచి ఇలా కరెక్ట్గా పట్టుకొని షోల్డర్ నుంచి ఇలా కొద్దిగా చూసుకుంటూ ఎక్కడి వరకు ఉందనేది చూసి మార్క్ వేసుకొని స్టిచ్ అనేది నిలువుగా వేసేయాలి. మనము కరెక్ట్ కొలతలతో తీసుకుంటే ఖచ్చితంగా స్ట్రెయిట్గా వస్తుందన్నమాట లైను. చూడండి చాలా స్ట్రెయిట్గా వచ్చేస్తుంది. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, పైకి చూసుకోవాలి ఒకసారి మనం కిందికి లాగుతున్నామా, కరెక్ట్ ప్లస్ సింబల్ ఆకారం వస్తుందా లేదా ఒక్కసారి చూసుకొని మనము ఇలా నిటారుగా స్టిచ్ అయితే వేసుకోవాలి. మనం స్టార్టింగ్లో చివరిలో రఫ్ అనేది ఇచ్చేయాలన్నమాట. ఖచ్చితంగా రఫ్ ఇచ్చేసుకోవాలి. సో చూడండి థ్రెడ్ అనేది ఊడిపోయింది. స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఇది కంపల్సరీ ఒక్కసారన్నా జరుగుతుంది. సో చూడండి ఇలా థ్రెడ్ మళ్ళీ ఊడిపోయిందండి. నేను స్టార్ట్ చేసేటప్పుడు మళ్ళీ బాబిన్లో థ్రెడ్ అనేది లూజ్ కావడం వల్ల ఇలా ఊడిపోతుంది. సో చూడండి ఇలా ప్లస్ సింబల్ ఆకారంలో వచ్చేసింది కదా. ఇలాగే స్ట్రెయిట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్టిచ్ అనేది వేసుకుంటూ సో కింద నుంచి బాబిన్లో నుంచి థ్రెడ్ అనేది ఊడిపోయింది నేను ఇప్పుడు లాస్ట్ స్టిచ్ వేసేటప్పుడు. సో చూడండి ఆయిల్ అనేది సరిగ్గా వేయకపోతే ఇవన్నీ అయిపోయాక నేను మిషన్ అనేది ఓపెన్ చేసి నీట్గా మొత్తం థ్రెడ్స్ అన్నీ తీసేసి ఆయిల్ అనేది వేసాను. నీట్గా వస్తుంది అప్పుడు స్టిచ్. ఇలా రఫ్ ఇచ్చేసుకోవాలన్నమాట. సో చూడండి పాదం మందంతో గ్యాప్ ఇచ్చి 3 స్టిచ్లు వేసిన తర్వాత నిటారుగా ఒక 1.5 ఇంచ్ గ్యాప్తో ఇలా స్ట్రెయిట్గా కట్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక స్టిచ్ అయితే వేసేయండి చివరల. చాలా ఈజీగా కంప్లీట్ అయిపోయింది. 2 హ్యాండ్స్ కుట్టేసిన తర్వాత చూపిస్తాను మీకు. చాలా ఈజీగా సైడ్ జాయింట్లు అనేటివి కంప్లీట్ అయిపోయాయి. ఎలా చేసుకోవాలనేది నేను మీకు చూపించాను కదా. అలాగే చూడండి 2 హ్యాండ్స్ 2 సైడ్స్ కంప్లీట్ అయితే చేశాను నిటారుగా. సో చాలా బాగా వచ్చింది కదండి. మీరు చూసి నేర్చుకోండి. చూడండి హ్యాండ్స్ దగ్గర ప్లస్ సింబల్ ఆకారంలో వచ్చేసింది. చూస్తున్నారు కదా, ఇగో కరెక్ట్గా వచ్చేసింది అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే ఎవరికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.